అంటే ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఒక సాంప్రదాయమైన కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు వాళ్ళ కుటుంబాల వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఆత్మగౌరవంతో బతకాలన్న ఒక లక్ష్యంతో ఆయన ఒకటే చెప్తూ ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. అంటే గతంలో మనం చాలా మందిని చూసినామమ్మా, సెలబ్రిటీస్ పిల్లలు కూడా విచ్చలవిడిగా సంసారాలు కూడా ఖరాబ్ చేసుకున్నాయి. పేర్లు మనం అవసరం లేదు మనకు, కానీ ఇవాళ వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయాలు లేకుండా వాళ్ళు ఒక ఇండివిజువల్గా పెరిగి ఒక డ్రగ్స్ తీసుకొని పబ్బుల కల్చరు, రేవంత్ రెడ్డి గారికి డ్రింక్ చేసే అలవాట్లేదు, ఒక స్మోక్ చేసే అలవాట్లేదు, ఒక రాజు మంచిగా ఉంటే ఆ రాజ్యం బాగుంటుంది అన్న ఒక నినాదంతో వెళ్తున్నారంటే గత పాలన గురించి నేను విమర్శించను. గత పాలకుని గురించి ఏ రకంగా ఉందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒకటి అనుకున్నారంటే తప్పకుండా అది నెరవేరుస్తారనే నమ్మకము ప్రజలలో ఉంది. బలహీన వర్గాల ప్రజల నాడి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఒకటైతే నేను చెప్పగలుగుతున్నానమ్మా, ఈ డ్రగ్స్ విషయాలలో ఎన్ని ఆఘాత్యాలు జరుగుతున్నాయి, కుటుంబాలు ఖరాబ్ అయిపోతున్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి. సెలబ్రిటీస్ పాపం వాళ్ళ పిల్లల్ని కూడా ఏం చెప్పలేకుండా విచ్చలవిడితనంగా వాళ్ళని వదిలేసి వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతుంటే కూడా చెప్పలేను. నేను అనేది ఏంటంటే పబ్బు కల్చరు, ఈ డ్రింక్ కల్చరు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందుబాటులో లేకపోతే, మనం గతంలో చూసినాం ఎన్టీ రామారావు పీరియడ్లో మనకి మందు దొరకకపోతే అక్కడ మద్యపాన నిషేధం ఉంటే మహారాష్ట్ర పోయి తెచ్చుకునేవాళ్ళు. మన తెలంగాణ అప్పుడు మన రాష్ట్రంలో అసలు మద్యం లేదు. అంటే అక్కడ లేదు కాబట్టి చాలా అక్కడ అత్యాచారాలు ఇవన్నీ కూడా చాలా ఆగిపోయాయి. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక మీడియా రంగంలో ఉన్నారు, మీకు ఏ టైమింగ్స్ అంటూ ఉండవు. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు రావాల్సి వస్తుంది. మీరు 12 గంటల కన్నా రావాల్సి వస్తుంది. 12 గంటలకి మీరు ఇంటికి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితి ఉంది మీకు తెలుసు. మీరున్న ఏరియాలలో హైటెక్ సిటీ ఇక్కడ మద్యము, ఇప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకొని ఎవరు ఏం చేస్తారు అంటే ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చాకచక్యంగా పనిచేస్తుందంటే 100%. గతంలో ఏదో కేటీఆర్ గారు ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు డ్రగ్స్ నిర్మూలిస్తాం అది ఇది అన్నారు, కానీ అది ఎప్పుడు జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. నేను ఒక చెల్లెలుగా, నేను ఒక అన్నగా నేను నమ్ముతున్నాను. తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకంటే ఆయన అనుకున్న సాధిస్తారు, ప్రజల కోసమే పనిచేస్తాడు. ఒక 17 గంటలు ఇలా పనిచేస్తున్నాడు అంటే అది ఒక్కటే కాదమ్మా. నేను అనాల్సింది ఏంటంటే గతంలో ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మహిళల మీద ఇన్ని దాడులు జరిగినాయి. చాలా మంది సెలబ్రిటీస్, అమ్మాయిలే కాకుండా సెలబ్రిటీస్ మగపిల్లలు కూడా తాగి వాళ్ళు బండి డ్రైవింగ్ చేసి చాలా మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇవన్నిటికీ కారణం ఎవరమ్మా? మన వ్యవస్థలు అంటే గవర్నమెంట్. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఫస్ట్ ఆత్మగౌరవంగా బతుకుదాము. ఫస్ట్ ఇలాంటివి జరగకుండా సంఘటన, ఉచిత పథకాలు, హామీలు ఇవన్నీ ప్రజలు అడగట్లేదండి. మరి ఇస్తున్నారు కదా, మరి మీరు ఇస్తున్నారు కదా, అడగకుండానే మీరు ఇస్తున్నారు కదా, ఉచితాలు కూడా ఇస్తున్నారు కదా. యా, వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ టాపిక్ మ్యామ్, వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ టాపిక్. మరి మీరు పబ్ల గురించి బార్ అండ్ రెస్టారెంట్ల గురించి మాట్లాడిండ్రు, తాగుడు గురించి మాట్లాడిండ్రు కాబట్టి మరి పబ్లు తీసేయండి, బార్ అండ్ రెస్టారెంట్లు తీసేయండి కదా మ్యామ్, అయిపోతుంది కదా. అమ్మ నేను ఒక్కటే చెప్తున్నామ్మా, వాళ్ళు ప్రజల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీరే మాట్లాడితే ఎట్లా మేడం? నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆత్మగౌరవంతో, మీకు ఆత్మగౌరవం నాకు ఆత్మగౌరవం ఉంటేనే కదమ్మా మనము ఏదైనా పని చేయగలుగుతాము. ఫస్ట్ దాని మీద, సెకండ్ హామీల మీద 100% అదే జరుగుతుంటది, ఇది జరుగుతుంటది. మహిళల మీద మెయిన్ తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసమ్మా? మన తెలంగాణ రాష్ట్రము 4వ స్థానంలో ఉంది. అత్యాచారాలు జరగడము, మర్డర్లు కానివ్వండి, డ్రగ్స్ కేసులో కానివ్వండి. ఎందుకంటే తెలంగాణకి కాదు, 29 రాష్ట్రాలలో హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిది. ఎక్కడ చూసినా డ్రగ్స్ మొత్తం హైదరాబాద్ లోనే విచ్చలవిడిగా ఉంది. అంటే హైదరాబాద్ కి ఒక బ్యాడ్ నేమ్ వస్తుందన్న తెలంగాణ అంతర్భాగం కాబట్టి హైదరాబాద్ లో మంచిగా నడవాలి. ఇలాంటివి జరగకుండా చిన్న పిల్లలు 6వ క్లాసు 7వ క్లాస్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇది ఒక డ్రగ్స్ పేరుతోనే కాకుండా ఇక్కడ గంజాయి అనేది కూడా వీళ్ళు సారా అంటారు, గంజాయి అంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు బార్లు అంటారు, హై క్లాస్ వాళ్ళు పబ్బులు అంటారు. ఈ కల్చర్ అనేది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. మనకు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతున్నారు, ఇప్పుడు నిరుద్యోగ పిల్లల గురించి పెడుతున్నారు, మహిళల గురించి ఆలోచిస్తున్నారు. మహిళలకి ఎలా ఉంటే సేఫ్టీ ఉంటుంది అనేది ఒక పెద్దన్నగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకే కాదమ్మా, తెలంగాణ ప్రజలకి ఆయన సీఎం ఇవ్వాల. ఏ ఒక్క పార్టీలకు అతీతంగా ఆయన సీఎం గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మేము కూడా కోరుకుంటుంది అదే. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సీఎం ఆయన, రాష్ట్రం మొత్తంగా మంచి చేయాలని కోరుకుంటున్నాం. సార్ కోటేశ్వరరావు గారు, మీరు సంధ్య గారి మాటలు విన్నారు.
మీకేమనిపించింది సార్? అంటే నిజంగానే ఇంప్లిమెంట్ దిశగా ఈ సర్కార్ ఏమైనా ప్రయత్నం చేయబోతోందా? నిజంగా ఉక్కు పాదం మోపబోతోందా? ఎందుకంటే గతంలో మనం చూసాం, ఓన్లీ మాటలకే పరిమితమైనరు కాబట్టి ఆ దాడులు జరిగినాయి, ఆ కేసులు అట్లనే ఉన్నాయి. అసలు ఎవరిని తప్పించిండ్రో లేకపోతే ఎవరిని లోపలేసిర్రో ఇప్పటివరకు ఏమీ తెలియదు. మళ్ళీ గదే చూడబోతున్నామా? ఇప్పుడు కూడా ఏమైనా మారుతుందా? ఇప్పుడు నేను ముందే చెప్పినట్టుగా గతంలో నమోదైనటువంటి కేసుల యొక్క స్టేటస్, అసలు ఎవరి మీద నమోదు చేశారు, వాటి స్టేటస్ ఏమిటి అనేటువంటిది ముందు జనానికి తెలిస్తే గత ప్రభుత్వం ఏం చేసింది, ఎంత హడావుడి చేసింది అనేటువంటిది ఒక అంచనాకు వస్తుంది. రెండోది, ఇప్పుడున్నటువంటి కొత్తగా అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటిది కూడా జనానికి తెలుస్తుంది. అందుకని ఈ డ్రగ్స్ లేదా ఈ గంజాయి వీటికి సంబంధించినటువంటి స్టేటస్, ఈ ప్రాబ్లం గురించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం అనేటువంటిది ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. దానికి సంబంధించినటువంటి ఒక విశ్వాసం కల్పించాలి. ఇప్పుడు సంజయ్ మేడం గారంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కనుక, కొత్తగా అధికారానికి వచ్చారు కనుక ఆమె వాళ్ళ నాయకుల మీద అటువంటి విశ్వాసం వెలువచ్చడంలో తప్పులేదు. కానీ అది చాలదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి అలవాట్లు లేవు, లేకపోతే సిగరెట్ ఇట్లాంటివి తాగరు అనేటువంటిది అది మంచిదే కాదంటలే. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక మంది ఫ్యాక్షనిస్ట్ నాయకులు లేదా మాఫియా నాయకులు లేదా ముఠా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, నాకు తెలిసినంత వరకు కొంతమందికి వాళ్ళు సిగరెట్ ముట్టరు, మందు ముట్టరు, కానీ మర్డర్లు చేయించడంలో లేదా కిడ్నాప్లు చేయించడంలో పేరు మోసినటువంటి వాళ్ళు. అందువలన మనం వ్యక్తిగతంగా మనకి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి ఏమిటనేటువంటి కాదు ఇక్కడ సమస్య. మంచిదే, ఆ విధంగా ఆదర్శంగా ఉండటం మంచిదే, నేను కాదంటున్నా. కానీ చిత్తశుద్ధి అనేటువంటి ముఖ్యం. ఎందుకు అంటే తెలంగాణ అనేటువంటిది మొత్తం దేశంలోనే మహిళలు ఎక్కువగా కళ్ళు కానీ లేదా మద్యం కానీ తీసుకునేటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉందనేటువంటిది మనం గమనించాలి. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు పాలమూరు, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పాలమూరు ఏదైతే ఉందో, ఆ పాలమూరు కానీ లేదా అనేక జిల్లాల్లో హై స్కూళ్ళకి కూడా ఆడపిల్లలు మగపిల్లలు కళ్ళు దాగి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక వాస్తవాన్ని మరి గమనించాలి. ఎందుకు అంటే అది కళ్ళు తాగటం అనేటువంటిది గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ అనేక కుటుంబాల్లో అది మామూలు, అదేమి పెద్ద తప్పు కాదనేటువంటిది ఉన్నది. అందుకని ఇది పిల్లలకు కూడా, చివరికి హై స్కూల్కి వచ్చేటువంటి పిల్లలకు కూడా దాన్ని చేసినటువంటిది నాకు తెలుసు స్వయంగా. అందువలన ఈ విధమైనటువంటి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగానే చిత్తశుద్ధితోటి పనిచేసేటువంటి సిబ్బందిని, అధికారులను నియమించాలి. ఎందుకు అంటే ఇలాంటి మాఫియాల దగ్గర డబ్బు అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంటది ఇలాంటి మాఫియాల దగ్గర. అందుకని వాళ్ళు సిబ్బందిని, అధికారులను కూడా బ్రేక్ చేయడానికి ఎంతైనా ఇచ్చి బ్రేక్ చేయడానికి కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు మనకి బయటికి కనిపించవు. అందుకని వాటన్నింటినీ తట్టుకోగలిగినటువంటి అధికార యంత్రాంగాన్ని, వాళ్ళ మీద నిరంతరం పర్యవేక్షణ లేకపోయేట్లయితే మళ్ళా అధికార యంత్రాంగం కూడా పక్కదారులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇదొక పెద్ద సవాల్. ఎట్లాగైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దటం లేదా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అనేటువంటిది ఒక పెద్ద సవాల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉందో, ఈ డ్రగ్స్, గంజాయి ఇలాంటి అవాంఛనీయ కార్యకలాపాలని అరికట్టడం కూడా సవాలే. ఎందుకు అంటే హైదరాబాద్ లో గతంతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు పెరిగింది డ్రగ్స్ లేకపోతే ఇటువంటి కల్చర్ అంటే, సహజంగానే కార్పొరేట్ కంపెనీలు లేదా పెద్ద పెద్ద పరిశ్రమలు ఇలాంటివన్నీ కూడా పెరిగే కొద్దీ, లేదా అధిక ఆదాయం తరగతులకు చెందినటువంటి వాళ్ళు, ఐటీ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు పెరిగే కొద్దీ ఈ విధమైనటువంటి అవలక్షణాలన్నీ కూడా ప్రతి పట్టణంలో వీళ్ళు పెరిగిన తర్వాతే వస్తాయి. వాళ్ళు తెప్పిస్తారు. అందుకని వాళ్ళ ప్రభావాన్ని కానీ లేదా వాళ్ళ యొక్క పలుకుబడిని కానీ మనం తక్కువ అంచనా వేయకూడదు. దీనివల్ల నా అభిప్రాయం ప్రకారం గట్టిగా చర్యలు తీసుకుంటే బాధితులు అయ్యేవాళ్ళు వ్యతిరేకులైతే అవుతారు కానివ్వండి, కానీ కోట్లాది మంది జనం అభిమానం పొందుతారు, కోట్లాది మంది తల్లిదండ్రులు సంతోషిస్తారు. తమ పిల్లలు ఇటువంటి వాటికి దూరంగా చేశారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆ అభిమానం, ఆ వచ్చేటువంటి డివిడెండ్స్ ఎక్కువ ఉంటాయి. విధమైనటువంటి చిత్తశుద్ధితో ఉండాలనేది నేను చెప్తాను. సంధ్య గారికి ఒక పాయింట్ ఉన్నట్టుంది మ్యామ్. నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఇస్తాను మ్యామ్. యాక్చువల్లీ గతంలో నమోదైన కేసులు ఎన్ని సార్ అడుగుతుంది.
అంటే పారదర్శకంగా ఉన్నారు అని తెలియడానికని గతంలో ఎవరెవరి మీద కేసులు నమోదైనా అసలు ఏ స్టేజ్లో ఉంది అనేది ఒకటి తెలవాలి. పబ్బులు మాకద్దు బాబోయ్ ఇడికెళ్ళి తీసేయండి బాబోయ్ అని అక్కడ స్థానికంగా మీకు తెలుసు ఎక్కడుంటాయో అనేది వాళ్ళు కేసులు కూడా బుక్ చేశారు, అయినా ఇప్పటి వరకు చర్యలు లేవు. మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి. నేను అనేది ఏంటమ్మా అంటే గత ప్రభుత్వం గురించి మనము లైవ్ డిస్కషన్లలో చాలా మన డ్రగ్స్ మీద ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఫైట్ చేశాము. ప్రతి గల్లీకి ఒక బార్ షాపు, ఒక ఈ షాపులు పెట్టుకున్నారు తప్ప ఒక గుడి లేదు, ఒక బడి లేదని గతంలో నినాదం కూడా మనం చేసినాం. ఆ తప్పు మేము చెయ్యము అని చెప్తున్నాము, భరోసా కల్పిస్తున్నాం. ఇది ఎవరు ప్రజలు అడగలేదమ్మా, గతంలో ప్రభుత్వం అడిగినా పట్టించుకోలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇది మేనిఫెస్టోలో పెట్టిందో లేకపోతే బెల్ట్ షాపులు తీసేస్తా చెప్పారు. బెల్ట్ షాపులు తీసేస్తే సగం తెలంగాణలో మహిళల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. మీకు ఇంకొకటి కూడా వైన్ షాపుల టైమింగ్ కూడా మారవబోతున్నారు, బార్ షాపుల టైమింగ్ కూడా మారవబోతున్నారు. 7 నుంచి 8 గంటల లోపల వీళ్ళు ఫ్యామిలీస్ ఇంటికి వెళ్ళిపోయినరా అంటే భార్య భర్తల మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు టైమింగ్ మారిస్తే తాగుబోతులు తగ్గిపోతారా మ్యామ్? క్రైమ్ తగ్గిపోతుందా? నేను అదే చెప్తున్నాను మేడం గారు, ఒక్క నిమిషం నా చెప్పనియండి. తగ్గిపోతుందని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి చేరుకొని ఆ టైం లేదన్నా ఒక మాట ఏదన్నా అన్నా కూడా వాళ్ళ ఫస్ట్ వాడు పోవాల్సింది ఎక్కడికి వెళ్తాడు, బార్ షాప్ కో లేకపోతే వైన్ షాప్ కో పోతాడు. ఆ టైంలో అది లేదనుకోండి, మీరు తాగిన తర్వాత వచ్చి మాట మాట్లాడతాడు, తాగనప్పుడు ఒక మాట మాట్లాడతాడు. అంటే అక్కడ అవైలబుల్ లేకపోతే సగం సమస్యలు పోతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళలుగా నేను తెలంగాణ బిడ్డగా చెప్పుకోవాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి నేను కూడా ఉన్నాను కాబట్టి లంబడి తండాలలో సారా తాగితే కుటుంబాలు ఎట్లా ఖరాబ్ అయిపోతున్నాయో చాలా శాతము గుడాంబ అయిపోయి ఇవన్నీ చేసుకొని ఫ్యామిలీలల్లా మందు తాగిన తర్వాత ఒక భర్తల కుట్టు ఒక భార్యల బతుక ఎలాగుంటుందో మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. మేము కళ్ళారా చూసినాము కాబట్టి మేము చెప్తున్నాం. డెఫినెట్ అందుబాటులో లేకపోతే అవి జరగవమ్మా. అందుబాటులో ఉంటే ఎవరైనా దానికి బానిస అవుతారు. నీకు అక్కడ షాపే లేదనుకోండి, మీరు ఏం కొనుక్కోగలుగుతారమ్మా? అంటే కొద్దిగా నివారించవచ్చు అనేది. కానీ డెఫినెట్ గా సీఎం గారు పర్సనల్ బయోడేటా కూడా ఉంటదమ్మా. ఇన్ఫాక్ట్ ఎందుకు ఉండదమ్మా, డెఫినెట్ గా ఉంటారు. అసలు దాని గురించి ఆలోచించంటే అందరినీ మనమే ఇప్పుడు నిన్ను నన్ను 100 మందిని మారవడం అని కాదు, ఒక లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, అందరం కలిసి చేయాలి. సీఎం గారు అదే చెప్తున్నారు. సీఎం ఒక్కరే మారవగలుగుతారా అమ్మా? సీఎం ఏమో అల్లాహ్ అద్భుత. సీఎం గారు చెప్పినది 100% తెలంగాణ ప్రజలు కొద్దిగానే మార్పు రావాలి, మంచిగా కొంతమంది బాగుండాలన్నది ఉంటది. ఆయన సిగరెట్ తాగుతున్న మంది చెప్పుకోవాలి. డెఫినెట్ గా తన క్యారెక్టర్ ఏంది, వాళ్ళు ఏంది అనేది కూడా తెలియాలి. తెలియకపోతే ఎట్లా తెలంగాణలో గతంలో ఫామ్ హౌస్ లో వండుకున్నా నేను సంధ్య మ్యామ్ లాస్ట్ టైం అంటే 2023లో వీటి మీద నమోదైన కేసెస్ ఎన్ని మ్యామ్? మీరేమైనా బయట పెట్టబోతున్నారా? ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు, మీరు అన్నట్టుగా సెలబ్రిటీలు పెద్ద వాళ్ళు ఉన్నారు అంటున్నారు, వాళ్ళ పేర్లు బయటకు వస్తాయా? డెఫినెట్ గా మీకు ఇప్పుడు ఒక హీరో ఎప్పుడు వస్తాయి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు కొన్ని హీరోయిన్ల మీద కూడా కేసులు ఉన్నాయి. కొన్ని కేసులలో ఇప్పుడు ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ బడా నాయకులు ఉన్నారు. తర్వాత ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు ఉన్నారండి, డ్రగ్స్ కేసులో కోర్టుకు వెళ్ళేసి వచ్చారా? రాలేదా? ఆమె ఒక్కతే ఉందా మ్యామ్? చాలా మంది ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. కోర్టు చుట్టూ తిరిగిండ్రు, వాళ్ళు చాలా శాంపిల్స్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. అది ఎటు పోయింది అని అడుగుతున్నాం. ఆ కేసును తీస్తారా మ్యామ్? కన్ఫ్యూజ్ చేయకుండా 100% అమ్మా. ఇలా నిహారిక ఉంది, ఆ అమ్మాయిని డ్రగ్స్ కేసులో పట్టుకున్నారు. పబ్బులో బార్ లో ఉంది, డ్రగ్స్ కాదు బార్ లో ఉంది. 12 గంటల ఆడపిల్ల ఎక్కడ ఉండాలి? మొగడు పక్కలో ఉండాలి. పెళ్ళి అయితే ఇంట్లో అత్తగారి ఇంట్లో ఉండాలి. మ్యామ్ మీరు పర్సనల్ గా వెళ్ళకండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఇది లైవ్ డిస్కషన్, ప్లీజ్ మీరు పర్సనల్ గా వెళ్ళకండి ప్లీజ్. లాంగ్వేజ్ ని కొంచెం మంచిగా మాట్లాడదాం ప్లీజ్ మ్యామ్. మీరు జస్ట్ సబ్జెక్ట్ వరకే కన్ఫైన్ అవ్వండి. చెప్పండి. చెప్తున్నా మేడం, మీరు గాని నేను కూడా రాత్రి 12 గంటలకు పబ్బులలో డ్రగ్స్ తీసుకొని ఉండను. ఒక ఆడపిల్ల 6, 7, 8 ఇప్పుడున్న మారింది కాబట్టి నేను ఎవరి పేరు చెప్పనమ్మా, బాధపడుతున్నాం మేము. అలాంటి కల్చర్ ఎందుకు వచ్చింది? ఒక మంచి ఉన్నంత కుటుంబం లేకెళ్ళి వచ్చింది కదా, అక్కడ ఆ బారు ఆ టైమింగ్ ఆ పబ్బు లేకపోతే అమ్మాయిలు బయటకు వెళ్ళేవు. ఇప్పుడు మీరు పేరు చెప్పకపోతే పేరు చెప్పమంటారు, పేరు చెప్తే పర్సనల్ చెప్పొద్దు అంటారు. ఎట్లా అడుగుతారమ్మా మీరు? నేను అనేది ఏంటంటే ఒక ఆడబిడ్డగా నాకు కూడా అమ్మాయి బిడ్డతో సమానంగా అలాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి, కొంతమంది పేర్లు రాలేదు. అంటే ఆ అవకాశం అక్కడ లేకపోతే ఏదైనా ఒకటి ఉంటదమ్మా. ఒక ఆడపిల్లకు కొన్ని ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. 10 అయిందంటే 9 అయిందంటే సరే డ్యూటీ చేసుకొని వస్తున్నట్టు ఒక సెక్యూరిటీ
సెక్యూరిటీ ఉంటుంది. 10, 8, 9 అయిందంటే ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. 12 గంటలకు మ్యామ్ ఇప్పుడు మీకు తెలియంది కాదు, రాత్రిళ్ళ కూడా డ్యూటీలు చేస్తారు మ్యామ్ ఆడపిల్లలు. మీరు ఎక్కడున్నారు? మీరు ఏదో మాట్లాడుతున్నారు, అది కాదు మ్యామ్ మన ఇష్యూ వచ్చి. అమ్మా వినండి, నేను అదే చెప్తున్నాను, నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి సెక్యూరిటీ అవసరం అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఐటీ వచ్చింది కాబట్టి నైట్ షిఫ్ట్లు ఉన్నాయి. నేను అదే చెప్తున్నానమ్మా, చేయొద్దు అనట్లేదు. అంటే కొన్ని ఇప్పుడు ఐటీ వాళ్ళ పని మీద వెళ్ళి వాళ్ళు రావడం వేరు. టైం పాస్ కి పబ్లలోకి పోయి 12 గంటల రాత్రి డాన్సులు చేసి డ్రగ్స్ తీసుకొని అది వేరు. ఆ కల్చర్ నువ్వు నేను మీరు కూడా నా సిస్టర్ లాంటి వాళ్ళమ్మా. మీరు నేను మనం సమర్థిస్తామా చెప్పండి? ఎస్ మ్యామ్ వన్ సెకండ్ సార్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు 2023 మనకు ఒక అన్ని అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక రికార్డ్స్ బయటపడతాయి. అంటే కంప్లీట్లీ ఈ ఇయర్ ఏమేం జరిగినాయి అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాయి సార్ ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం రిపోర్ట్ ఇవ్వచ్చు ఈ బేసిస్ మీద? 2023లో ఈ ఇయర్లో క్రైమ్ రేట్ తగ్గొచ్చా పెరగొచ్చా? ఏమొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? అది మనం చెప్పలేము. ఎందుకు అంటే మొత్తం క్రైమ్ రేట్ అంతటిని కూడా జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ లేదా విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ మనం మానిటర్ చేయం. ఏ జిల్లాలో ఏ క్రైమ్ జరిగింది, అది ఏ నేచర్, అది ఏ వర్గీకరణకు వస్తుంది అనేటువంటిది